హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి 10 మంత్స్ ప్లస్ బేబీస్కి చికెన్ దాల్ కిచిడి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. దానికైతే ఆనియన్స్, ఆలు, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, మంచిగా కడిగిపెట్టుకున్న చికెన్, అలాగే బియ్యం, పెసరపప్పు నానబెట్టుకున్నవి కావాలి. దాని తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత వెల్లుల్లి వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవైతే ఒక 2 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని అందులోనే పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా ఆనియన్స్తో కడుక్కుంటే మంచిగా క్లీన్ అవుతుంది. సో అవైతే ఒక 2 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. దీనిలోకి అయితే 2 మిరియాలు దంచి పొడి చేసుకొని వేసుకోవాలి, ఇంకేం వేసుకోకూడదు. సో ఇలా కోసేపు ఫ్రై అయిపోయిన తర్వాత 2 మిరియాలు దంచుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. అది కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. రైస్, పెసరపప్పు మంచిగా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. రైస్, చికెన్ ఆ ముక్కలన్నీ మంచిగా ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోండి. సో ఇలా వాటర్ పోసుకొని ఒక 8 to 10 విజిల్స్ అయితే పెట్టుకోండి, మంచిగా ఉడకాలి కాబట్టి. దాని తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత మంచిగా పెట్టేసుకొని ఒక 8 to 10 విజిల్స్ అయితే చికెన్ అదంతా రైస్ అయితే మంచిగా ఉడికిపోతుంది. సో చూడండి, మంచిగా ఉడికిపోయింది రైస్ అయితే, చికెన్ కూడా మంచిగా ఉడికింది. సో అంతే, అది స్మాష్ చేసేసి ఇంకా పిల్లలకు ఈజీగా పెట్టేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో పిల్లలకైతే ఇలా పెడితే చికెన్ అలవాటు అవుతుంది కొంచెం కొంచెంగా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి పిల్లలకు తర్వాత పెట్టండి. సో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెసిపీస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.